Welcome back to our channel DMT Logics. ఈరోజు క్లాస్లో వెక్టర్ క్యాలిక్యులస్ 5th సెమ్ హానర్స్ ఎవరైతే చదువుతున్నారో సో వాళ్ళకి టాప్ 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఒక యూనిట్కి 4 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. యాక్చువల్గా మనం మిగతా సెమిస్టర్ అన్నిటికీ టాప్ 15 చెప్తాం, అంటే 15 క్వశ్చన్లు యూనిట్కి 3 చొప్పున. కానీ ఇది 5వ సెమ్ కాబట్టి రిస్క్ చేయకుండా కొద్దిగా ఎక్కువ చదవాలి, అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఎక్కువ చదువుతాం. సో ఫస్ట్ యూనిట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్లో మీకు ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫస్ట్ క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్. దాదాపు 2 సార్లు మీరు ఏ మోడల్ పేపర్స్ చూసినా 2 నుంచి 3 సార్లు ఈ క్వశ్చన్ కనిపిస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఫస్ట్ యూనిట్లో ఈ 4 క్వశ్చన్స్ చదవండి. రెండో యూనిట్కి చూద్దాం. రెండో యూనిట్లో సో ఈ క్వశ్చన్స్ మీరు చదవాల్సి ఉంటుంది. r = a × 1 - cos θ ఉంది కదా, ఈ క్వశ్చన్ని కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా. అదేవిధంగా లాస్ట్ క్వశ్చన్ x² + y² + z² = a² అని ఉందా, ఈ క్వశ్చన్ కొద్దిగా ఫోకస్ చేయండి. మూడో యూనిట్ చూద్దాం మనం. మూడో యూనిట్లో కళ్ళు మూసుకొని ఫస్ట్ క్వశ్చన్ చదివేయండి. పేపర్ టఫ్ వస్తే రెండో క్వశ్చన్ వస్తుంది, లేకపోతే ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. 10 మార్క్స్ కన్ఫర్మ్ అండి. ఇక్కడ 10 మార్క్స్ ఈ 2 క్వశ్చన్లోనే ఉంటుంది. కాకపోతే మీకు సేఫ్ సైడ్ కింద మరొక 2 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇదిగోండి, గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి ఉంది కదా, ఈ మూడో క్వశ్చన్ కానీ ఈ ఒకటో క్వశ్చన్ కానీ ఇస్తాడు మీకు ఎగ్జామ్లో. లేదు పేపర్ టఫ్ చేస్తే రెండో క్వశ్చన్ ఇస్తాడు. ఇది యూనిట్ 4 అండి, సారీ యూనిట్ 3 అండి. యూనిట్ 4లో మీకు క్వశ్చన్ ఎక్కడి నుంచే ఇవ్వచ్చు. యూనిట్ 4లో కన్ఫర్మ్ ఇదే క్వశ్చన్ అని చెప్పలేము, ఎందుకంటే యూనిట్ 4 మొత్తం కూడా F&DS ఈ ఫార్ములా మీద ఉంటుంది. F&DS మీద వాడు ఏ క్వశ్చన్ అయినా మీకు ఇవ్వచ్చండి. F&DS మీద వాడు మీకు ఏ క్వశ్చన్ ఇవ్వచ్చు. చూడండి, ఈ ఫస్ట్ క్వశ్చన్ రెండో క్వశ్చన్ సిమిలర్గా పడ్డాయి. ఫస్ట్ క్వశ్చన్ చదవండి, దాంతోపాటు ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి చదవండి. ఓకేనా. సో నెక్స్ట్ లాస్ట్ యూనిట్లో మీరు చూసుకునే ముందు ఈ క్వశ్చన్స్కి సంబంధించిన పీడిఎఫ్లు, క్లాసులు, మోడల్ పేపర్స్ అన్నీ కూడా డిఎంటీ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ప్లేస్టోర్లో యాప్ ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేశాక లాగిన్ వియా ఓటీపీ ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ మీ నెంబర్ ఇస్తే లాగిన్ అయిపోతారు. లేదు సార్ నాది ఐఫోన్ అనుకుంటే dmtlogics.com అనే వెబ్సైట్ ఉంటుందండి. ఓకేనా, ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు మన వెబ్సైట్కి వచ్చేవచ్చు. నెక్స్ట్ సో యాప్లోకి వచ్చిన వెంటనే ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్ అని కనిపిస్తుంది. ఫిఫ్త్ సెమ్ మీద క్లిక్ చేయండి, స్క్రోల్ డౌన్ చేయండి. ఇదిగోండి వెక్టార్ క్యాలిక్యులస్ 199 రూపీస్కి మీకు పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్, మోడల్ పేపర్స్ అందించడం జరుగుతుంది. సరే సార్ నేను 199 పెట్టి తీసుకుంటాను, కానీ అసలు పీడిఎఫ్లు ఎలా ఉంటాయి, క్లాసులు ఎలా ఉంటాయని డౌట్ ఉంటే సో మీరు పర్చేజ్ చేయక ముందే చూసుకోవచ్చు నాన్న. ఓవర్ వ్యూ పక్కన కంటెంట్ అని ఉంటుంది, కంటెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పీడిఎఫ్స్, క్లాసెస్ అని ఉంటుంది, పీడిఎఫ్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్ ఏదైతే ఉందో అది ఫ్రీగా ఓపెన్ అవుతుంది మీకు. అదేవిధంగా క్లాసెస్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ యూనిట్ క్లాస్ ఏదైతే ఉందో అది మీకు ఫ్రీగా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ యూనిట్ని మీకు పీడిఎఫ్లు, క్లాసులు ఫ్రీగా ఇచ్చాను. అంటే ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్ చూడండి, క్లాసులు వినండి, నచ్చితేనే కోర్సును పర్చేజ్ చేయండి. అదేవిధంగా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఎవరైతే 75/75 లేదా 70/70కి చదువుతారో వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చాను. పాస్ అయితే చాలు అనుకున్న వాళ్ళకి టాప్ 20 క్వశ్చన్స్ ఇచ్చాను. మోడల్ పేపర్స్ కావాలని మోడల్ పేపర్స్ ఇచ్చాను. సో ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. చూడండి, ఫస్ట్ ఒక యూనిట్ క్లాస్ వినండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. ఓకేనా. సేమ్ అదే విధంగా మీకు ఓన్లీ సార్ నాకు ఐఎంపీలు, మోడల్ పేపర్లే కావాలనుకుంటే యాప్లో ఇక్కడ లాస్ట్లో ఐఎంపీస్ అండ్ మోడల్ పేపర్ సెక్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. సెమ్లు ఉంటాయి, సెమ్ 5 మీద క్లిక్ చేయండి. సెమ్ 5 మీద క్లిక్ చేస్తే ఇక్కడ కంటెంట్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇదిగోండి మ్యాథమెటిక్స్, ఇక్కడ మీకు సబ్జెక్ట్స్ ఉంటాయి. వెక్టర్ క్యాలిక్యులస్ మీద క్లిక్ చేస్తే ఐఎంపీస్, మోడల్ పేపర్స్ ఫ్రీగా అప్లోడ్ అయి ఉంటాయి. మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నా ఐఎంపీస్ అండ్ మోడల్ పేపర్స్ ఈ సెక్షన్కి వెళ్ళిపోతే ఐఎంపీలు, మోడల్ పేపర్లు ఫ్రీగా మీకు దొరుకుతాయి. కోర్సు కావాలనుకుంటేనే ఇక్కడికి వచ్చి కోర్సెస్ చెక్ చేయండి. కంటెంట్ మీకు ముందు డెమోలు ఉంటాయి, వినండి, నచ్చితేనే తీసుకోండి. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. అదేవిధంగా మీకు 5th యూనిట్ చూపించలేదు చూడండి, ఇక్కడ గాస్ డైవర్జెన్స్ థియరం ఉంది కదా, మాక్సిమం స్టోక్స్ థియరం అయినా గాస్ డైవర్జెన్స్ థియరం అయినా ఇస్తాడు. లేదనుకుంటే గ్రీన్స్ థియరం మీద ఒక క్వశ్చన్ ఇస్తాడు, అది షార్ట్కి వస్తుంది, అది వదిలేయండి పర్లేదు. సో ఈ 3 క్వశ్చన్స్ కన్ఫామ్గా చదవండి. దీంతో పాటు ఎక్స్ట్రా క్వశ్చన్ ఇచ్చారు. ఇవి 20 క్వశ్చన్లు. ఇవి చదివితే ఈజీగా మీరు పాస్ అయిపోతారు. మిగతా సబ్జెక్ట్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. సో నాకు దానికి మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు ఏ సబ్జెక్ట్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే వేరంగా ఆ సబ్జెక్ట్ నేను చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.